వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని చెప్పబడే ఆయన సోదరి షర్మిల ఎవరైతే ఉన్నారో లేటెస్ట్గా ఆమె వేస్తున్న అడుగులు అందరినీ కూడా ఆశ్చర్యంలో పడేస్తున్నాయి. అలాంటి షర్మిలకు ఈ రోజున టీడీపీ అధిష్టానం పులివెందుల టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. ఒకవైపు చూసినట్లయితే షర్మిల తెలంగాణలో పార్టీ పేరుతో నిన్నటిదాకా హడావిడి చేశారు. అటు కాంగ్రెస్తో పొత్తుల కోసం ట్రై చేశారు. బట్ కాంగ్రెస్ ఆమెను ఏపీకే పంపించాలని ఒక డెసిషన్ మేకింగ్లో ఆమె తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండిపోవడం జరిగింది, పోటీ నుంచి తప్పుకొని. సో అలాంటి షర్మిల లేటెస్ట్గా టీడీపీ వైపు వేస్తున్న అడుగులు కానీ, అదేవిధంగా త్వరలోనే ఆమె ఏపీకి కాంగ్రెస్ చీఫ్గా రాబోతున్నారనే ఒక ప్రచారం కానీ, ఇవన్నీ షర్మిలకు ఏపీ రాజకీయాల్లో అసలు ఎంతవరకు స్పేస్ ఉంది అనే అంశాన్ని కూడా తెర మీదకి తెస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఎప్పుడైతే ఆమె లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్ రూపంలో గిఫ్ట్ పంపించిందో, తన ప్రత్యర్థి పార్టీ అయిన టీడీపీతో పుట్టిన దగ్గర నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ్యగా టీడీపీ ప్రత్యర్థిగానే ఉంటూ వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీకి కానీ రాజకీయాలకు కానీ. ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తెర మీదకి వచ్చిన తర్వాత కూడా టీడీపీతో ఆయన శత్రుత్వం కొనసాగింది, రాజకీయ శత్రుత్వం. సో అప్పుడు షర్మిల కూడా ఆ పార్టీ కోసం వ్యతిరేకంగానే పనిచేస్తూ వచ్చింది చాలాసార్లు, టీడీపీకి వ్యతిరేకంగా. సో అలాంటి షర్మిల ఈ రోజున తన గతాన్ని మొత్తాన్ని పక్కన పెట్టి అటు టీడీపీని దగ్గర చేసుకునే విధంగా ఒక ఫీలర్ జనంలోకి తీసుకురావడం, లోకేష్కి టీడీపీ భవిష్యత్ నేత అని భావిస్తూ ఉన్న లోకేష్కి స్వయంగా ఆమె క్రిస్మస్ గిఫ్ట్ పంపడం, ఇది నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఏదైతే చాలా సీరియస్గా అటు టీడీపీ అండ్ దెన్ ఇటు వైసీపీ సర్కిల్స్లో కూడా చాలా హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఇదే అంశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇక్కడ చంద్రబాబు నాయుడు పావులు గదుపుతున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికలు టీడీపీకి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున రాజకీయంగా తమకు ఉపయోగపడే ఏ చిన్న కారణాన్నైనా టీడీపీ వదులుకోవాలనుకోవట్లేదు. దానిలో భాగంగానే మనం చూస్తూ ఉన్నాం కూడా, పీకే లాంటి వాళ్ళని తెచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డికి వ్యూహకర్తగా పనిచేసిన పీకే లాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు కూడా వ్యూహకర్తగా నియమించుకుంటున్న పరిస్థితి. అలా ఏ చిన్న అవకాశం కూడా వదులుకోవాలని ఈరోజు టీడీపీ భావించట్లేదు. రేపటి ఎన్నికల్లో అధికారం దిశగా అడుగులు వేసేందుకు అన్ని ప్రయత్నాలు చాలా సీరియస్గానే చేస్తూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటే. సో అలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే షర్మిల టీడీపీ వైపు అడుగులు వేసేందుకు ఆమె ఇనిషియేషన్ తీసుకున్నారో, ఆ ఇనిషియేషన్ కూడా తమ అనుకూలంగా మార్చుకుని ఇక్కడ ఆమెను పులివెందుల అభ్యర్థిగా నిలబడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తూ వస్తున్నారు. ఆ స్థాయిలో పులివెందుల మీద ఆయన ఫోకస్ పెడతానికి కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. అసలు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో చెప్పుకోవాలి అంటే గతాన్ని కూడా ఒకసారి మనం ఇక్కడ టచ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ముందుగా షర్మిల గురించి చాలాసార్లు ఆమె ఫ్లాష్ బ్యాక్ అందరికీ తెలిసిందే. సో వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా అండ్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా మాత్రమే ఆమె 2009 వరకు కూడా జనానికి తెలుసు. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం కానీ, ఆ తర్వాత రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తన సీఎం చేయని కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆయన ఓన్గా ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తీరు కానీ అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల ఆరోపణల కేసులో జైల్లో ఉన్న సమయంలో షర్మిల ఆ రోజు ఆయన తల్లిగా ఉన్న విజయమ్మ గౌరవాధ్యక్షుల హోదాలో పార్టీని లీడ్ చేశారు. అండ్ దెన్ ఎప్పుడైతే ఉప ఎన్నికలు టీడీపీ అండ్ కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా రావడం జరిగింది. ఆ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఆ రోజు ఉప ఎన్నికలు కూడా వచ్చాయి. ఈ ఉప ఎన్నికల ప్రచారం రూపంలోనే ఆ రోజు షర్మిల కానీ విజయమ్మ కానీ పార్టీ వైపు అడుగులు వేశారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం ప్రచారం చేశారు. ఆ ఉప ఎన్నికల్లో నేను రాజన్న బిడ్డని అండ్ జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న షర్మిలకి ప్రజలు బ్రహ్మరథం కూడా పట్టారు. సో ఆల్మోస్ట్ ఆ ఉప ఎన్నికల్ని వైఎస్ఆర్సీపీ ఆ రోజున క్లీన్ స్వీప్ చేసింది 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో. ఇక ఆ తర్వాత పార్టీలో ప్రతిక్షణం ఆమె భాగస్వామ్యం అవుతూ వచ్చారు. తన తల్లికి చేదోడువాదుగా నిలబడ్డారు చాలా రోజులు. ఇక సమైక్య ఉద్యమం చాలా తీవ్రంగా ఉన్న సమయంలో సమైక్య యాత్ర కూడా చేస్తున్నారు ఆమె రాష్ట్ర వ్యాప్తంగా. ఇక దానికంటే ముందుగా ఒక మహిళ అయ్యుండి 3,500 కిలోమీటర్ల పైగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కోసం ఆమె పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఇక రికార్డ్ బ్రేక్ అనుకోవాలి అది, ఒక మహిళ అయ్యుండి. ఆ తర్వాత రోజుల్లో మనం చూస్తే 2014లో పార్టీ కోసం ప్రచారం చేసిన ఆ రోజు పార్టీ అధికారంలోకి రాలేదు వైఎస్ఆర్సీపీ. ఇక అప్పటి నుంచి పార్టీలో ఏదో ఒక ఇష్యూలో ఆమె భాగస్వామ్యం అవుతూనే వస్తున్నారు. పార్టీ కోసం తాను అంత చేసినా ఏ రోజు కూడా పదవులు కానీ అదేవిధంగా ఏ విషయాన్ని కూడా షర్మిల ఆశించలేదనే ప్రచారం కూడా జరిగింది. ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తారని ఒక దశలో ప్రచారం జరిగినా బట్ షర్మిల ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదని అనుకోవాలి. ఇక తీరా 2019 ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీకి హోల్ అండ్ సోల్ స్టార్ క్యాంపైనర్గా మారారు షర్మిల. ఒక మాటలో చెప్పాలంటే మంగళగిరి నుంచి ఆమె స్వయంగా ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరిగింది, బై బై లోకేష్ అంటూ కూడా. అలా షర్మిల ప్రచారం నిజంగానే ఆ పార్టీకి ఒక ఎసెట్గా మారిందనే చెప్పుకోవాలి. ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో సీఎం స్థానంలో కూర్చున్నారు ఈ రోజున. అంటే 2019 ఎన్నికల్లో షర్మిల అండ్ విజయమ్మ పడ్డ కష్టం దాంట్లో వాళ్ళ షేర్ కూడా ఉందని మనం చెప్పక తప్పదు. అలా తనకంటూ ఒక ఓన్ సెల్ఫ్ ఇమేజ్ని అయితే షర్మిల క్రియేట్ చేసుకోగలిగారు. ఆ తర్వాత రోజుల్లో మనం చూసినట్లయితే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల రాజ్యసభ టికెట్ కోరారు. బట్ ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టలేదనే చర్చ జరిగింది. పార్టీలో ఇంకో పవర్ సెంటర్ రావడం ఇష్టం లేకే జగన్ ఆమెను పక్కన పెట్టారనే ప్రచారము జరిగింది. ఇక ఆస్తుల పంపకాల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి
తన చెల్లికి పంపకాలు చేసే విషయంలో నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించిన కారణంగానే షర్మిల ఆయన నుంచి డిఫర్ అయిందనే ప్రచారం కూడా జరిగింది. ఇలా అనేక రకాల ప్రచారాల నడుమ షర్మిల నిజంగానే తన అన్నతో డిఫర్ అయ్యారు. అయితే ఏపీలో పార్టీ పెట్టకుండా తెలంగాణలో ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు వైఎస్ఆర్టీపీ పేరుతోని. సో 4 ఏళ్ల పాటు ఆ పార్టీని ఎప్పుడు కూడా ఆమె లైన్లైట్లో ఉంచుతూ వచ్చారు. జనం తనతోని ఎంతవరకు నడిచారు అన్నది మనం పక్కన పెడితే అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పుడు కూడా ముందుంచుతూ వచ్చారు. అలా మీడియాలో కూడా హైలైట్ అవుతూ వచ్చారు. అయితే ఎన్నికల సమయానికి ఎప్పుడైతే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసి అధికారంలోకి వచ్చిందో అటు డీకే శివకుమార్ లాంటి వాళ్ళతో తనకున్న పరిచయాలను కూడా ఆమె ఉపయోగించుకున్నారు. సో కాంగ్రెస్లో విలీనం చేసే తీసుకు ఒక ప్రతిపాదన అయితే వచ్చింది తన పార్టీని. ఎందుకంటే తను పోటీ చేసేందుకు తగిన బలం తనకు లేకపోవడం వల్ల, తెలంగాణలో పార్టీలు ఎక్కువగా ఉండడం వల్ల. సో ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్ అధిష్టానం ఆఫర్ ఇచ్చినప్పటికీ బట్ రేవంత్ రెడ్డి లాంటి వర్గం ఆమెకు అడ్డుపడింది. మరో పవర్ సెంటర్ పార్టీలో రావడం ఇష్టం లేక అనే చర్చ కూడా జరిగింది. అయితే షర్మిల విషయంలో హైకమాండ్ ఏపీ రాజకీయాల్లోనే షర్మిలతో ఫోకస్ పెట్టించాలని ఆలోచన చేసింది. ఈ క్రమంలోనే షర్మిల విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మాత్రం సైలెంట్గా ఉంటూ వచ్చింది తెలంగాణ ఎన్నికల సమయంలో. ఈరోజు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెసే అధికారాన్ని లీడ్ చేసింది. రేవంత్ రెడ్డి సీఎం అయి ఉన్నారు. సో ఇక ఏపీ ఎన్నికలకు కూడా తెరలేకపోతున్న క్రమంలో కాంగ్రెస్ ఈరోజు సీరియస్గా ఫోకస్ పెట్టింది షర్మిల మీద. అవసరమైతే ఆమెని ఏపీ పీసీసీ చీఫ్గా ప్రకటించడమే కాదు, ప్రజెంట్ గిడుగు రుద్రరాజు ఉన్నారు ఆ ప్లేస్లో. సో ఆ స్థానంలోనే అవసరమైతే ఆమెను సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించాలని అంచనాకు కాంగ్రెస్ వచ్చింది. ప్రియాంక కానీ రాహుల్ కానీ షర్మిల విషయంలో ఇలాంటి ఆలోచన చేస్తున్నారని ఒక ప్రచారం ఉంది. మరోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ల మార్పు పేరుతో చేస్తున్న ఒక ప్రయోగానికి చాలామంది ఎమ్మెల్యేలు సఫికేషన్ ఫీల్ అవుతూ వస్తున్నారు. వాళ్ళంతా షర్మిలతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది. ఇక షర్మిల భర్త అనిల్ కూడా బ్రదర్ అనిల్ ఆఫ్ ఎవాంజలిజం పేరుతో అప్పట్లో వైసీపీకి ఏ స్థాయిలో సహాయపడ్డారో ఇప్పుడు కూడా పలు కుల సంఘాలతో ఆయన భేటీ అవుతూ ఏపీలో షర్మిల అవసరాన్ని చెప్తూ వస్తున్నారు, ఆయన ప్రచారం చేస్తూ కూడా వస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో లేటెస్ట్గా లోకేష్ పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఫుల్ జోష్లో ఉంది టీడీపీ. ఈ రోజున అటు పీకే లాంటి వాళ్ళని కూడా అసోసియేట్ అయ్యే ప్రయత్నం చేసుకుంటూ వస్తుంది. ఇదే సమయంలో షర్మిల లోకేష్కి ఒక క్రిస్మస్ గిఫ్ట్ పంపడం ద్వారా ఒక చర్చకైతే తెరలేపారు. సో త్వరలో ఆమె కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అయినా అవసరమైతే జనసేన లాగే టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలనేది ఒక ఆలోచన కాంగ్రెస్ది. ఆ వ్యూహంలో భాగంగానే షర్మిల లోకేష్కి గిఫ్ట్ పంపారనే చర్చ ఉంది. పీకే లాంటి వాళ్ళ సలహాతోనే ఏదైతే షర్మిల గిఫ్ట్ పంపించినట్టు టీడీపీ ప్రచారం చేసుకుంటోందని మరొక వాదన ఉంది. మరోవైపు చూసినట్లయితే ఇక అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా షర్మిల లాంటి, ఎందుకంటే శత్రువు మిత్రుడైనట్టు ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, షర్మిల కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో షర్మిల తమకు గిఫ్ట్ పంపడానికి టీడీపీ చాలా పాజిటివ్ సైన్తో చూస్తూ వస్తోంది. ఇది ఒక ఆయుధంగా వాడుకుంటోంది టీడీపీ, అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. ఇలాంటి సందర్భంలోనే మరో అడుగు ముందుకు వేసి మరీ చంద్రబాబు నాయుడు ఇంకొక ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం ఉంది. షర్మిలాని ఎలాగైనా సరే టీడీపీ వైపు తీసుకొచ్చి కానీ, లేదా ఆమె కాంగ్రెస్ నుంచి ఎక్కడైనా ఎమ్మెల్యేగా నిలబడాలనుకుంటే తాము పూర్తి స్థాయిలో అభ్యర్థిని అక్కడ పెట్టకుండా మద్దతు ఇచ్చి కానీ ఆమెను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలనే ఆలోచన చేస్తున్నారు. అది కూడా పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి మీదే ఏకంగా పోటీ చేయించేందుకు కూడా చంద్రబాబు సిద్ధమవుతున్నారన్న ఒక వార్త అయితే హల్చల్ చేస్తూ వస్తోంది. ఎందుకంటే ఈరోజు జగన్ వదిలిన బాణంగా చెప్పుకున్న షర్మిలని తిరిగి ఆ జగన్ వైపే ఆ బాణాన్ని గురిపెట్టే విధంగా చంద్రబాబు నాయుడు స్కెచ్ వేస్తున్నారన్న చర్చ అయితే జరుగుతూ వస్తుంది. గతంలో వివేకానంద రెడ్డి మర్డర్ విషయంలో ఎలాగైతే వైఎస్ సునీతకు అన్యాయం జరుగుతూ వచ్చిందో అనేక సార్లు సునీతతో టీడీపీ నేతలు టచ్లోకి వచ్చారని ప్రచారం జరిగింది. అవసరమైతే ఆమెకు కడప ఎంపీ టికెట్గా అవినాష్ మీద నిలబెడతారనే చర్చ కూడా ఎప్పటి నుంచో ఉంది, అది లైవ్లోనే ఉంది. రీసెంట్గా బీటెక్ రవి అరెస్ట్ క్రమంలో కూడా ఇలాంటి చర్చ తెర మీదకి వస్తుంది. పోలీసులు కూడా ఆయన ఎంక్వైరీలో ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో అలాంటి ఒక వాదన అయితే టీడీపీలో ఉన్న క్రమంలో ఈరోజు షర్మిల లాంటి వాళ్ళే టీడీపీని ఇనిషియేట్ చేసే విధంగా ఒక అడుగు ముందుకు వేయడాన్ని మాత్రం టీడీపీ స్వాగతిస్తోంది. అందుకే అవసరమైతే ఈ రోజున షర్మిలాని తీసుకొచ్చి తన అన్న మీదే పులివెందుల్లో పోటీ చేయించాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. ఇక షర్మిల కూడా అందుకనే ఏపీ రాజకీయాల్లోనే ఆమెని కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తిరిగి పుల్ చేయాలి అంటే, వైఎస్ఆర్సీపీ వైపు వెళ్ళిన కాంగ్రెస్ ఓటర్లు మొత్తాన్ని కూడా తిరిగి తెచ్చుకోవాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఒక ఫేస్ ఏపీలో కావాలని కాంగ్రెస్ భావిస్తూ వస్తుంది. అందుకే ఈ రోజున షర్మిల మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఈ క్రమంలోనే వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలు కానీ సీనియర్లో ఉన్న అసంతృప్తిని తమ క్యాష్ చేసుకునే విధంగా వాళ్ళు ఒక పావులు కదుపుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఇక టీడీపీ కూడా తమ వైపు షర్మిల వస్తే ఆ టికెట్ అనౌన్స్ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి మీద, అదేవిధంగా ఆమె కాంగ్రెస్లో ఉన్న కాంగ్రెస్ నుంచి నిలబడిన తమ అభ్యర్థిని పెట్టకుండా సపోర్ట్ చేయడం కానీ అన్న ఒక ఆలోచన అయితే చేస్తుంది. ఆల్రెడీ అక్కడ బీటెక్ రవి లాంటి వాళ్ళు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అలాంటి వాళ్ళని కన్విన్స్ చేసి పక్కన పెట్టైనా షర్మిల వస్తానంటే ఆమెకే టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ ఉంది. మరోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వైనాడ్ కుప్పం అనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారో, కుప్పంలో చంద్రబాబు నాయుడిని కనీసం తన సొంత కాన్స్టిట్యున్సీలో ఎంటర్ కానివ్వకుండా హడావిడి చేశారో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళకి ఆ బాధ్యతలు అప్పగించి టీడీపీ మీద పూర్తి స్థాయిలో ఒక యుద్ధం ప్రకటించారు ఆయన. ఈవెన్ అక్కడ భరత్ ఇన్ఛార్జిగా ఉన్న భరత్కు ఎమ్మెల్సీ టికెట్ని అనౌన్స్ చేసి కూడా తర్వాత చంద్రబాబు నాయుడిని ఓడిస్తే మంత్రిని చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది.
ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పట్టభద్రుల స్థానాల్లో 3 ఎమ్మెల్సీలను కైవసం చేసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే టీడీపీ అప్పటి నుంచి వైనాట్ పులివెందుల అనే అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చింది. అటు లోకేష్ పాదయాత్ర చేసినా పులివెందులు టచ్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు పలు సభలు సమావేశాల పేరుతో పులివెందులను కూడా టచ్ చేస్తూ వస్తున్నారు. సో వీటితో పాటు ఈ రోజున అవసరమైతే ఒక దశలో పవన్ కళ్యాణ్ కూడా పులివెందులో నిలబెడతారని చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ బల్జ సామాజిక వర్గ ఓట్లు కూడా ప్రీడామినెంట్గా ఉన్నాయి. సో అలాంటి చర్చ చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది టీడీపీలో పులివెందుల గురించి. జగన్మోహన్ రెడ్డిని ఒక స్ట్రాంగ్ అభ్యర్థిని, స్ట్రాంగ్ ఫోర్స్ని అక్కడ పెడతాం ద్వారా జగన్మోహన్ రెడ్డిని పులివెందులకే పరిమితం చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఓడిపోతే అది ఒక ప్రెస్టీజియస్ థింగ్ అవుతుంది జగన్మోహన్ రెడ్డికి. సో అందుకే ఈరోజు ఏదైతే కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతారు అన్న ఒక నానుడు ఉంది ఎప్పటి నుంచో. దాన్ని నిజం చేసేలా ఈరోజు షర్మిల లాంటి వాళ్ళు తమతో అసోసియేట్ అయ్యేందుకు దగ్గరికి రావడం మాత్రం టీడీపీ ఈ అంశాన్ని చాలా పాజిటివ్ సైన్లో చూస్తోంది. అందుకే ఈ రోజున అవసరమైతే షర్మిలతో డిస్కషన్ చేసి ఆమెకు పులివెందులు టికెట్ ఇవ్వాలనే ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు ఒక వ్యూహాత్మకంగా తెర మీదకి తీసుకురాబోతున్నారు అంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో కూడా ఆ దిశగా చర్చలు జరిపిన వార్తలు కూడా వస్తున్నాయి. ఓవరాల్గా మరి ఈ విషయంలో షర్మిలకి అలాంటి ఆఫర్ టీడీపీ నుంచి వస్తే ఆమె ఎంతవరకు ఏదైతే ఈ ప్రపోజల్కి అంగీకరించే అవకాశం ఉంది, ఒకవేళ టీడీపీ కాంగ్రెస్ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా షర్మిల నిలబడితే లేదా కాంగ్రెస్ నుంచి ఒంటరిగా నిలబడిన టీడీపీ జనసేన ఆమెకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. లెట్స్ సీ నిజంగా ఈ పరిణామాలు మాత్రం ఏపీ రాజకీయాల్లో ఒక పెను సంచలనాన్ని అయితే నమోదు చేయబోతున్నాయి. మొత్తానికి మనం ఇక్కడ చూస్తే తన అన్న వదిలిన బాణం అంటూ ఇన్ని రోజులుగా చెప్పుకున్న షర్మిలను మాత్రం ఆ అన్న వైపే గురిపెట్టేలా ఈరోజు టీడీపీ తెర మీదకి తీసుకొస్తున్న స్కెచ్ మాత్రం ఒక నిజంగానే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోతోందని మనం చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.